అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకు పలుకు పలుకు. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ధనలక్ష్మీ కటాక్షం. ఓ మాట చెబుతా ఇనుకోదరా, నిజమైతే నిజమని చెప్పు, అబద్ధమైతే అబద్ధమని చెప్పు. అబద్ధమయ్యే మాటే లేదు, అబద్ధపు మాట ఈ నోట రాదు. ఈ బుడబుక్కల మహాదేవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి వరపుత్రుడు దొరా, వరపుత్రుడు. మాకు నీ గురించి అడిగి ఆరా తీసేంత తీరిక లేదు, నువ్వు అడిగింది ఇచ్చేంత ఓపిక లేదు. పైకెళ్ళు బాబు, పైకెళ్ళు. లేదన మాకు తల్లి, లేదన మాకు. నీ మొహంలో లక్ష్మీ కళ కొట్టత్తాంది తల్లి, కొట్టత్తాంది. ఆపరే ఆప, లక్ష్మీ కళ లోపలదా. ఇల్లంతా ఎదుక్కో, ఆ రూపాయి దొరికిందనుకో నేను నీకు 5 రూపాయలు ఇస్తాను, లేకపోతే నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తాను. ఏమంటా? లక్ష్మీ కళ అంట, లక్ష్మీ కళ. అలగనమాకయ్యా, అలగనమాకు. నిజంగానే లక్ష్మీ కళ తాండవిత్తాందయ్యా, తాండవిత్తాంది. కానీ నా మాట వినకపోతే ఆ లక్ష్మిని ఇంటి గడప దాటిపోద్దయ్యా, దాటిపోద్ది. రే బుడపక్కలోడా, నీలాటోడు పొద్దుపడక ముందు వచ్చి చెప్పేదే జరగదు. బారుడు పొద్దెక్కొచ్చి చెప్తే జరుగుద్దా? శాపాలకు పోయే పేనాలు కాదు మాయి, మా పేనాలు పోయి 15 ఏళ్ళు అయింది. శాపాలెడితే ఆ దేవి నా దివసమెత్తుతాదయ్యా. ఆ దేవి మీకో వరమివ్వబోతాందయ్యా. ఆ వరాన్ని మీరు శాపంగా మార్చుకోవద్దని చెప్పడానికొచ్చానయ్యా, చెప్పడానికొచ్చాను. వరమిత్తదా? అయితే మా ఇంటిని బంగారంతో ముంచేద్దదా? నీ ఇంట కాసుల పంట పండడం ఖాయం. ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం. ఆ కాసులు దాచుకోవడానికి మా ఇంట్లో గుండికి లేదు. గుంట తవ్వాలి, ఎంతలో తవ్వమంటావు గుంట? పూడిసేదాన్ని బట్టే గుంటలో తుంటాదయ్యా, చూసి తవ్వుకో. సరిపోయింది మేళం. ఆడండాకి నువ్వు విండాకి. నిన్ను పైకెళ్ళమని చెప్పానా? తల్లి, ఎవరా నువ్వు? పొమ్మంటే మూసుకుని పోవాలి. ఎక్కువ తక్కువ బాగేవనుకో నాలికి కోసి నా కుక్కకేసేస్తాను. అసలే ఇలా బోదారం, దానికి మాసం పెట్టే రోజు. అంత పని చెయ్యమాకమ్మా, నా నాలికే నాకు ఆధారం. అది మూసుకుని పో. నువ్వెన్ని చెప్పినా దేవుడిచ్చేది మట్టే. అవును మట్టే, కానీ అది మామూలు మట్టి కాదు, మహిమగల మట్టి. ఆ మట్టితో నువ్వు ఆడుకునే బొమ్మేసేసుకుంటావో, పూజించే ప్రతిమేసేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. శాపాలెట్టడమే కాకుండా మట్టి గిట్టి అనుకుంటూ మమ్మల్ని భయపడ్డాను చూస్తున్నావా? ముందుకంచెలా నాకు గాని మండిందనుకో పత్తి కుప్పలేసి తగలెట్టేస్తాను. పొమ్మంటే పోకుండా. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? దా. థ్యాంక్స్ అమ్మా. టౌన్ నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. చూడటానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు. ఏంటి పక్క? నా పేరు శ్రీనివాస్ అమ్మా. ఊరూరు తిరిగి ఆ ఊర్లోని విశేషాలు విచిత్రాలు వ్యాసాలుగా రాసి పత్రికలకి ఇస్తుంటాను. కార్టూన్స్ కూడా వేస్తాను. కార్టూన్లు అంటే? కార్టూన్స్ అంటే వ్యంగ్య చిత్రాలు. ఓ, పేపర్లో ముక్కులు చిన్నగా చెవులు పెద్దగా పెన్సిల్ గీతల్లా ఉంటాయే అయ్యా? అయ్యో మర్చిపోయాను. వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను, ప్రసాదం ఇచ్చారు, తీసుకోండమ్మా. పంతులు గోరు ప్రసాదం నీకిచ్చారు బాబు, నువ్వే ఉంచుకో. ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది. ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి. తీసుకోండమ్మా. అమ్మా తప్పుగా అనుకోకండి, బాగా బడలికగా ఉంది. పక్కూరు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది. ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా? ఓహో, యానకడికి నీలాటోడే ఊకోడానికి చోటిస్తే పడుకోవడానికి అడిగాడట. బానే ఉన్నావే నువ్వు. అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్. అది కాదయ్యా, మాది పూరిల్లు పేద కుటుంబం. నువ్వు పొద్దుగూకే దాకా నడితే ఊరొత్తది.
అక్కడైతే నీకు కావాల్సిన వసతులన్నీ దొరుకుతాయి. నువ్వీడ ఉండలేవు బాబు. మండే కడుపు పిడికెడన్నాం, ఎండే గొంతు కుక్కడి నీళ్లు, తుండుగుడ్డే పట్టు పరుపని ఊరూరా తిరిగేవాడినండి. కప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది. నా ఇంటి పైకప్పు ఆ నీళ్ళ పైన ఉంటుంది. అదే ఆ ఆకాశం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. మీరు తినే దాంట్లోనే కాస్త పెట్టండి. ఇదిగో ఇక్కడే పడుకుంటాను చాలు. అర్థమైందమ్మా. ఈడొచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ముక్కు మొహం తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీకు భయం, అంతేనా? ఏంటిదే భయమా? మాక ఇటు 3 అటు 4 మైళ్ళ దాకా ఒక్క కొంప కూడా లేదు. అరిసి గీ పెట్టినా పలికే దిక్కు మొక్కు లేదు. ఊళ్ళో మనకున్న పేరేంటో తెలుసునా? ఒంటిల్లు సుబ్బయ్య. మేం దెయ్యాలకే భయపడే రకం కాదు, మాడుసులకు భయపడతావా? భయంగీమేం లేదు. తెలియనోడు కదా అని కొంత ఆలోచిస్తున్నాం కదా మళ్ళీ. దేవుడి దయ వల్ల ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టవేం కాదు బాబు. మా కొండుకునే దాంట్లోనే ఓ గుప్పెడి బియ్యం ఎక్కువ ఎత్తామంతే. అంతే కదమ్మా మళ్ళీ. అబ్బా బానే ఉంది సంబడం. కథ మళ్ళీ అని ఎదురు నావంక సుత్తారేటి? ఉంచుకుంటారో ఊరేగుతారో మీ ఇట్టం. సరే లోపలికి రా బాబు. పర్లేదమ్మా, నేను ఇక్కడే బయట పడుకుంటాను. పర్లేదులే రండి. మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది. ఆడుతూ పాడుతూ పిడకలు కొడుతుంటే అలుపు సొలుపే మున్నదే. ఆడుతూ పాడుతూ అయ్యో, మీరు పిడకలు కొడతారేంటండి? పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పొద్దుపోయి అది కొట్టడం కుదురుద్ది. నువ్వు తాగుతావా? అయ్యో, నాకు అలవాట్లేదండి. రాత్రి తాగేది కాదు, పగలు తాగేది కాఫీ టీ. అది అలవాటు ఉంది, తాగుతాను. ఏవే ఆ పాప మీ కుర్రాడికి టీ కావాలంట. ఇందాక మీరేం తింటే అదే తింటానన్నాడు. ఇంతలోనే గొంతానమ్మ కోరికలు కోరుతున్నాడు. ఏంటి వరుస? కోరిక అతంది కాదు, మీ అయ్యది. బాబు ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది. మేం బీదోళ్ళం, బెల్లం టీయే తాగుతాం. పందారు మాకు అందేది కాదు. ఏంటే నువ్వు? కుర్రాడు పాప అలిసిపోయాడు, టీ అడిగాడు. ఆ మాత్రానికే బేదా గొప్ప అది ఇది అంటావేంటి? ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తే గమ్మునెళ్ళి నేను టీ పొడి అట్టుకొస్తాను. బాబుకి టీకా సిద్ధిగానే. టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా, ఆడితో తెచ్చుకో, కాసిస్తాను. అమ్మో ఆయితొద్దు. అయ్యో పర్లేదండి, డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. వద్దు బాబు, నువ్వు మా ఇంటికి వచ్చినోడివి, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్యాద కాదు. పర్లేదు తీసుకోండి. నేను రానా? వద్దు బాబు, నా సైకిల్ ఇద్దని మోయలేదు. ఇలా ఇళ్ళలో వచ్చేస్తాను కదా. సరేనండి. నానా మిగిలిన సిల్లర్తో నాకు నారింజ మిఠాయి అటుకురా. ఏంటి అట్ట సొత్తున్నారు? మీ టీకి పాలు పెతకాల్సింది మనమే. నీ పేరు మల్లి కదా? మల్లిక. అమ్మ నాన్న మల్లి అని పిలుస్తారు. ఓ, మరి నేనేమని పిలవాలి? ఆ మల్లి అనా మల్లికనా? మీ ఇట్టం వచ్చినట్టు పిలుచుకోండి. ముందు నన్ను ప్రశాంతంగా పాలు పితుక్కొనివ్వండి. సరే మల్లిక.